ఒక్కోసారి మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లే చాలా ఇబ్బందికరంగా మారుతుంటాయి. మనశ్శాంతి లేక, ప్రశాంతత లేక ఒక్కోసారి హెల్త్ కూడా దెబ్బతింటుంది నిజంగా. మరి ఆ టైంలో ఎందుకు అటువంటి నిర్ణయాలు తీసుకుంటామో తెలీదు కానీ, ప్రెజెంట్ అయితే అనుభవించాల్సిందే. ఏంటబ్బా ఇంత ఇదిగా చెప్తున్నాను అనుకుంటున్నారా? చిన్న చిన్న పనులే, చిన్న చిన్న పొరపాట్లే నిజంగా చాలా ఇబ్బందికరంగా మారిపోతాయండి. మరి వీడియోలో అటువంటి తప్పు మేమేం చేసాము అనేది ఇక్కడ అయితే ఉంటుంది, మీరు చూడొచ్చు. గత ఒక 3-4 డేస్ నుంచి నేనైతే ఇల్లు షిఫ్ట్ అయ్యామని చెప్పేసి వ్లాగ్ అయితే చేస్తున్నాను కదా. సో ఆ వ్లాగ్ కంటిన్యూ. ఇక్కడ వచ్చేసేటప్పటికి ఇల్లు సర్దుకోవడం ఎంత కష్టంగా ఉందో తెలుసా? మామూలు కష్టం కాదు. ఎందుకు అంటే చిన్న బాబు 1 ఇయర్ కూడా లేదు. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి పూర్తిగా నేనే చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో అటు పని చేసుకుంటూ ఒక పక్క బాబుని చూసుకుంటూ వంట చేసుకుంటూ చాలా స్ట్రగుల్ అయితే అవుతున్నాను ఇక్కడ. ఈయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో చేసే పని ఏదైనా ఉంది అంటే మ్యాక్సిమం ఫుల్ టైంలు కాకపోయినా ఓపికనంతసేపు ఇవి సర్దుకోవడమే సరిపోతుంది. ఇక బీరువా సంగతి చూద్దాము ఈ పూట అని బీరువా అయితే తీస్తున్నాను. ఏది చేయాలన్నా ఉంటే అంత నీట్గా ఉంటా, లేకపోతే అసలు ఏది చేయనండి నేను. నిజంగా అదేదో ఒక స్పెషాలిటీ లాగా ఉంటుంది నాకైతే. పెట్టేసుకుంటే మొత్తం నీట్గా పెట్టుకుంటాను. లేదు హెల్త్ బాగాలేదు అంటే అస్సలు పట్టించుకోలేనమాట. ఇంకా ఈయనే చేసుకోవాలి. అది ఏ పని అయినా, ఎంతటి పని అయినా సరే ఇంకా ఈయనే చేసుకోవాలన్నమాట. అలా ఉంటుంది నా పరిస్థితి. సో ఇక్కడైతే పిల్లవాడిని చూసుకుంటూ ఇంకా బీరువాలో బట్టలు సర్దుకుందాము, ఆ పనైనా కంప్లీట్ చేసుకుందాము అని అయితే అనుకున్నాను. సో ఎప్పుడు బీరువాకి కీస్ అనేవి ఉంటాయి. జనరల్గా అందరికీ ఉంటాయిలేండి, నేను ఒకదానే కాదు. కాకపోతే అంత తొందరగా వాల్యుబుల్ థింగ్స్ ఏమి బీరువాలో కూడా నేను పెట్టను. సో అది ఇక్కడ మనకి చూసారా, కొన్ని అయితే వాటిలో అలానే ఉంచేసాను. మెమరీ కార్డ్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి కదా, అదైతే లాకర్లో పెట్టేశాను. నాకు గోల్డ్ కన్నా అవి ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మెమరీస్ చాలా ఉన్నాయి అన్నమాట. మెమరీ కార్డ్స్ కాదు, మెమోరీస్ చాలా ఉన్నాయి. సో ఇవంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా ఎల్లో కలర్లో ఉంది, అదేంటనేది నేను చెప్తాను. ఇక్కడ నేనైతే పేపరు తీసేస్తున్నాను. తర్వాత అదంతా శుభ్రంగా తుడిచిన తరువాత ఇక్కడ పేపర్స్ చూసారా, ఇదిగోండి, మళ్ళీ పసుపు వేసి మళ్ళీ పేపర్ అలా వేసేసాను. ఇదిగోండి చూసారా. ఎందుకు అంటే ఎక్కువగా శారీస్, మనం పట్టు శారీస్ కానీ బీరువాలో బట్టలు అంటే ఎక్కువగా వాడనే పెడుతుంటాము కదా. ఇక్కడ వీటిల్లో కొన్ని నాకు ఇష్టమైన ఐటమ్స్ ఉన్నవి. అక్కడ కూడా పేపరు డౌన్ చూసారా, ఇలాగైతే ఉంటుంది. క్రింద కూడా అంటే బీరువా టోటల్గా మొత్తము ఇలాగా ఎల్లో కలర్లో అయితే పసుపు అయితే వేశాను. మెయిన్ చెమట పట్టడం కానీ, పురుగు పుట్ర పట్టడం కానీ, లేకపోతే స్మెల్ రావటం కానీ ఇలాగైతే ఏవీ ఉండవు. సో ఇవి మా ఆల్బమ్ అన్నమాట. బీరువాలో పెట్టేసేసాను. అప్పట్లో భలే ఉన్నాం కదా, లావుగా కూడా ఉన్నట్టు నన్ను తగ్గిపోయాను బాగా. సో ఇదనమాట. చిన్నోడు పెద్దోడు కూడా చాలా చిన్నపిల్లలు అనమాట. సో ఇదంతా ఒక బీరువా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆ మూటలన్నీ విప్పేసి, బీరువాలో బట్టలే ఒక 4 మూటలు ఉన్నాయి, అవన్నీ వేసుకోవడమే, ఆ పని చేసుకోవడమే చాలా కష్టమేముందిలేండి. ఎందుకంటే పిల్లోని కూడా చూసుకోవాలి కదా. ఈ ఈ టాయ్ చూసారా, చాలా స్పెషల్ అండి నాకైతే. సండే స్కూల్ జరుగుతున్న రోజుల్లో మా ఆయన నాకు తెలియకుండా తీసుకొని వచ్చి ఒక మాట అన్నాడు. ఇక్కడ చూసారా, కొన్నప్పుడే ఇక్కడ అన్ని బొమ్మలన్నీ తీసేసాము. మా ఆయన వద్దన్నాడు అనమాట. లక్ష్మీదేవిది, తర్వాత వినాయకుడి స్టాచ్యూస్ ఉంటాయి కదా, సో అవి వద్దన్నాడు. సో కొన్నప్పుడే అవి తీసేయించడం జరిగింది. తీసుకొచ్చి ఆ టాయ్
ఇది జరిగింది 2019లో అనుకుంటా. తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టేసి, అప్పట్లో క్రిస్మస్ ఫంక్షన్స్ బాగా జరుగుతున్నాయి అనమాట. క్రీస్తు పుట్టుకలో బాలయేసుగా ఆ బొమ్మ ఉంటుంది అనుకొని తీసుకొని వచ్చారు. నా ఒళ్ళో పెట్టేసి, ఖచ్చితంగా ఇటువంటి బాబుని నువ్వు కనాలి అని నాకు చెప్పారండి. 2019లో చెబితే 2023లో పుట్టాడు బుజ్జిగాడు. అంటే అప్పటికి ఎన్ని ఇయర్స్ అండి? 4 ఇయర్స్కి పుట్టాడు బుజ్జిగాడు. సో ఇక్కడైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, పసుపు అలా చల్లేసేసుకొని, మళ్ళీ న్యూస్ పేపర్స్ వేసేసుకొని, ఈ బీరువా అనేది నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు నచ్చినవి పట్టు శారీస్ చాలా ఉన్నవి, పింక్వి. సో అందుకని నాకు నచ్చిన శారీస్ అన్నీ లోపలే పెట్టేసేస్తాను. కాబట్టి అందరూ జనరల్గా చేసేది, నేను స్పెషల్ ఏం కాదు. కాకపోతే ఏంటి అంటే, మడతలు తీసి మళ్ళీ మడతలు పెట్టుకోకపోతే అక్కడ పోగు ఉంటుంది కదా, పట్టు చీరలకి పోగులు, అవి పాడైపోతాయి, చిలికలాగా వచ్చేసాయి అనమాట. సో అందుకని అనమాట నేనేంటంటే కనీసం 2 మంత్స్కి 3 మంత్స్కి అయినా సరే మళ్ళీ సర్దుకుంటూ ఉంటాను. సో అది పరిస్థితి. నేను ఇంకో విషయం చెప్పాను కదా, మనం చేసిన చిన్న చిన్న పొరపాట్లే మనకి ఇలాగా జరుగుతుంటాయని. ఎందుకన్నానంటే ఈ మాట, మేము హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత మరుసటి రోజు ఈ వ్లాగ్ అయితే, సో కిందకి వెళ్ళాలి అన్నా పైకి ఎక్కాలి అన్నా కొద్దిగా కష్టంగానే అనిపిస్తుంది. నాకైతే కాళ్ళు పట్టేసినాయి, సయాటికా ఉంది కదా. అందులోనూ నేను కిందకి వెళ్ళినా, మా వారు కిందకి వెళ్ళినా బాబుని తీసుకుని వెళ్ళాలి. చిన్న బాబు అవటం వల్ల ఏమవుతుంది అంటే 9 మంత్స్ అయితే ఉంటాయి అనమాట అప్పటికి. సో ఆ బాబుని తీసుకుని రావటం అంటే కొద్దిగా కష్టతరంగానే అనిపిస్తుంది. అటువంటి సిచ్యువేషన్లో నాకేమనిపించిందో తెలుసా, అబ్బా హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు ఆలోచించాల్సింది కదా, ఎందుకు తొందరపడ్డాము. ఇల్లు బాగుంది, ఓకే, రెంట్ కూడా పర్లేదు, కానీ మనం ఎక్కగలమా లేమా అనేది చూసుకోలేదు. మళ్ళీ పిల్లోడు ఏం చూస్తున్నాడా ఏంటని నేను చూసుకుంటున్నాను. చూసారు, అక్కడ తొంగి చూస్తున్నాను, అది అనమాట. సో నాకైతే ఒక పక్క సయాటికా ప్రాబ్లంతో అల్లాడుతున్నాను. వచ్చిన రోజే నాకైతే నడుము పట్టేసింది, కాళ్ళు పట్టేసినాయి. మరి ఇంకా ఇక్కడ ఉన్నంతకాలం కిందకి డౌన్కి వెళ్తుండాలా, మళ్ళీ అప్పుకు రావాలా, ఏంట్రా బాబు ఈ సిచ్యువేషన్ నాకు అని చెప్పేసి నాలో నేనైతే బాధపడుతున్నాను. ఇంకోటి, నేను నడవడమే కష్టతరంగా ఉన్న టైంలో బాబును కూడా ఎత్తుకొని రావాలి. నడిచే పిల్లవాడైతే కాదు. ఇట్లా ఉందండి నా పరిస్థితి అయితే. ఇంకా నాకే ఇలా ఉంది అంటే మా వారికి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మనము ఆచితూచి అడుగు వేయాలి. మనము ఒకటి బాగుంది కదా, ఒకటి నచ్చింది కదా అనుకున్న సమయంలోనే వాటి నుంచి మనం ఫర్దర్గా ఏదైనా కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇల్లు బాగుంది కదా, రెంట్ పర్లేదు కదా, ఇంకేముందిలే ఎప్పటికో ఒకసారి దిగుతాం కదా అని అనుకున్నాను. కానీ ఒక్కసారికే ఇలా జరిగింది. సో ఇంకా ఇదంతా నిలబడి చేసుకోవడమే కదా అన్నట్లుగా బీరువాలు అయితే సర్దేసి మడత పెట్టుకొని మళ్ళీ నేను నీట్గా పెట్టేసేసుకోవడం అయితే జరిగింది. టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకో అని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా ఇప్పుడైతే కాదు, 2023లోది. సో ఈ వ్లాగ్ కనుక మీకు మెచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలామందికి ఉన్న డౌట్ ఏంటో చెప్పనా, నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఓకేనా. ఇదిగోండి, ఇంకా సర్దాల్సినవి చాలా ఉన్నాయి.